బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కడియం శ్రీహరి కూతురు వరంగల్ స్థానంలో పోటీ చేయవలసిన ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుర్రు. దీనికి ముఖ్య కారణము బీఆర్ఎస్ పార్టీని లేకుండా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనే కాంగ్రెస్ పార్టీ పెద్దల కుట్ర. కానీ ఇది వీలు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ గమనించాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కొట్లాడినోడిని సాధించిరు అని చెప్తారు, కానీ అదేందో ఇచ్చినోడిని ఆంగ్లేయుడు భారతదేశాన్ని ఇచ్చిపోయిండు అన్నట్టు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకంగా స్కాములు, కుట్రలు, దోపిడీలు, ఎన్నో కుతంత్రాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను వేరే పార్టీ వాళ్ళ మీద నెట్టి వేరే వాళ్ళు చిన్న తప్పు చేసినా 10 రెట్లు దాన్ని చూయించి కాంగ్రెస్ పార్టీ తన పబ్బం గడుపుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి 100కు 200 మార్కులు కూడా వేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ అనేది బయటపడదు, బినామీల శాతం ఎక్కువ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ అభివృద్ధికి ఇంకా 100 ఏళ్ళైనా అభివృద్ధి సాధించకపోవడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీయే. ఎప్పుడైతే ప్రజలు స్వతహాగా కాంగ్రెస్ పార్టీని వీడి తమ సొంత నిర్ణయాలు తీసుకొని భారతదేశ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారో అప్పుడే ఖచ్చితంగా భారతదేశం బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీని వీడాలి. యువ రక్తానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా కాదు. సొంతంగా నిర్ణయం తీసుకోండి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వార్థపూరిత రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి అడ్డుకట్టలాగా ప్రవర్తిస్తుందని మనం చెప్పవచ్చు. అందులో ఎటువంటి సంచయం అవసరం లేదు, సంకోచం కూడా అవసరం లేదనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే మన గొయ్యి మనం తీసుకున్న వాళ్ళం అవుతాం, ఆ గోతిలో మనమే పడి చచ్చిన వాళ్ళం అవుతాం. అది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం 30 సంవత్సరాలు ముందుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజులలో తెలంగాణ రాష్ట్రం 2 సంవత్సరాలు వెనకకెళ్ళిపోయిందనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.